ముందుగా D3 ఛానల్ వారికి జైభీం తెలియజేస్తుంటూ, సార్ ఈరోజు ఈ రాష్ట్రంలో అనేకమైన ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి. అయితే ఈ రాష్ట్రంలో రాజధానిలో ఉన్నటువంటి జడా శ్రావణ్ కుమార్ గారు, మాజీ న్యాయమూర్తి గారు జడా శ్రావణ్ కుమార్ గారు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం ఈ తప్పులే చేస్తూ ఉంది అని తప్పుని నిప్పుగా చూపించి అది ప్రజల్లోకి తీసుకెళ్ళడం వల్ల ఈ ప్రభుత్వంలో భాగస్వామి కొంతమంది వ్యక్తులతో వాళ్ళకు బాధగా కలిగిస్తూ ఉంది. అయితే ఇవన్నీ వాస్తవాలు, పక్కా నిజాలు అనేది జనాలకు అందరికీ తెలుసు. అయితే ఈ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతు ఉండకూడదా అనేది జనం యొక్క అభిప్రాయం, మా అభిప్రాయం కూడా. అదేవిధంగా జడా శ్రావణ్ కుమార్ గారు ఒక పార్టీకి అధినేత. ఆ పార్టీలో రాజకీయాలు మాట్లాడడం, రాజకీయాలు చేయడం అది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేకపోతా ఉంది. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఒకటే చెప్తున్నాం, మీరు జడా శ్రావణ్ కుమార్ గారిని అనంతపురం జిల్లాలో మీ యొక్క మా బహుజన అనేటువంటి ఆయనతో మీరు కేసు పెట్టించడం ఏమాత్రం కరెక్ట్ కాదని మేము భావిస్తున్నాం. అదేవిధంగా మీరు ఈ రాష్ట్రంలో జడా శ్రావణ్ కుమార్ గారి పైన ఎన్ని కేసులు పెట్టినా ఆయన ప్రశ్నించడం మానుకోడు. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి అన్యాయ అక్రమాలని ఆయన ఏదెత్తి చూపడమే ఆయన బాధ్యతగా పెట్టుకున్నాడు. తన యొక్క జాతులకి, తన యొక్క వర్గాలకు అతను మేలు చేయడానికే ఈ రాష్ట్రంలో కంకణం కట్టుకొని నడుస్తున్నది అందరి సమాచారం అందరికీ తెలుసు. అయితే జడా శ్రావణ్ కుమార్ మీద మీరు పెట్టినటువంటి కేసు అనంతపురం జిల్లాలో బహుజన వాది అయినటువంటి, బహుజన మనిషి అయినటువంటి ఆయనను మీరు ఆయనతో 3 టౌన్లో కేసు పెట్టించారు. ఆ కేసు వెంటనే పోలీసులు నమోదు చేశారు. కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయం. ఈ బాధతో మేము ఈరోజు ముందుకు రావాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి నీచ నికృష్టమైన పనులు మానుకుంటే బాగుంటుందని కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. అయితే మీరు పెట్టాలంటే లోకేష్తో పెట్టించండి, మీరు పవన్ కళ్యాణ్తో పెట్టించండి, ఇంకా ఎవరంటే వారితో పెట్టించాలి. కానీ బహుజన అనేటువంటి ఈ జిల్లాలో ఏమీ తెలియని అమాయకులతో పెట్టిస్తున్నారు కేసులు అంటే మరి దానికి చాలా సిగ్గుసేటుగా ఉందని మేము భావిస్తున్నాం. అదేవిధంగా జడా శ్రావణ్ కుమార్ గారు అన్నిటికీ సిద్ధమయ్యే రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడు. కాబట్టి రాజకీయాలంటే ఆయనకు చాలా వెన్నతో పెట్టిన విద్య. అతను ఒక మేధావి, విద్యావంతుడు. అదేవిధంగా అతన్ని ఎవరు ఏమీ చేయలేరు. కాబట్టి ఆయన అనుకుంటే ఏది ఏమైనా చేయడానికి ముందుకు వస్తాడని చెప్పి తెలియపరుస్తున్నాం. జై భీమ్. అందరికీ జై భీమ్. ఎస్సీలు రాజకీయం చేయకూడదా? ఎస్సీలు చైతన్యవంతం అవ్వకూడదా? ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇవాళ దగ్గర ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి 90 లక్షల ఓట్లను దండుకొని దగ్గర 161 సీట్లు కానీ ఈరోజు అత్యధిక మెజార్టీతో ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం ఏర్పాటైంది. కూటమి ప్రభుత్వం అంటే కేవలం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లు వేయలేదా? జడా శ్రావణ్ కుమార్ గారు విజ్ఞతతో ఏదైనా సమాజం పట్ల అవగాహన ఉండడం, అదేవిధంగా ఒక జడ్జిగా చేసిన అనుభవం ఉండడం, వీటన్నిటిని తెలిసిన వ్యక్తిగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ ఏం జరిగినా సరే తను తప్పును తప్పనిసరిగా వేరెత్తు చూపడమే కాకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాడు. అయితే తనపైన అక్రమ కేసులు పెట్టడం, ఇబ్బంది పెట్టాలని చూడడం ఇది ఎంతవరకు సమంజసం? జడా శ్రావణ్ కుమార్ గారు ఈ రాష్ట్రంలో అనేక సమస్యలపైన పోరాటం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఎక్కడ చూసినా సరే ఏ ఒక్క సమస్యనైనా సరే తక్షణమే స్పందించే వ్యక్తిగా కూడా శ్రావణ్ కుమార్ గారు. అటువంటి వ్యక్తి పైన ఇలాంటి చిల్లర కేసులు, పనికిమాల కేసులు పెట్టించి భయపెట్టాలనుకుంటే ఎవరు భయపడే పరిస్థితి లేదు. ఎవరైనా సరే
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా ఎస్సీ సామాజిక వర్గం మొత్తం కూడా ఒక్కతాటిపైకి వస్తుంది. తప్పనిసరిగా ఈ అక్రమ కేసులు వెనక్కి తీసుకుంటే బాగుంటుంది. లేకపోతే మాత్రం రానున్న రోజుల్లో ఎస్సీ సామాజిక వర్గం తిరుగుబాటు ఉద్యమం ఏ విధంగా ఉంటుందో త్వరలోనే చూస్తారని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఎవరైనా సరే ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలి. ఈ మన పెద్దలు చెప్పినట్లు ఎంతసేపు ఉన్నా మా వర్గాలపైన మా పైన పెట్టడం ఏంది? నీకు నిజంగా దమ్ము ధైర్యం అంటే మీరు వచ్చి పెట్టండి, ఆ తర్వాత మీరే మేమో తెలుసుకుంటాం తప్ప ఇలాంటి అవాకు చవాకులు లేకపోతే ఉడత ఊపులకు భయపడే వ్యక్తి శివకుమార్ గారు కాదని చెప్పేసి హెచ్చరిస్తూ వెంటనే ఈ ఎఫ్ఐఆర్లు ఎక్కడైతే ఫాల్స్ కేసుకు సంబంధించి ఉన్నాయో ఇవన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వం ఇలాంటి పిరికిపల్ల చర్యలకు పూనుకోవద్దని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ జై భీమ్, జై హింద్. అందరికీ జై భీమ్. ఈ మధ్యకాలంలో ఈ రాష్ట్ర ప్రజల గురించి జై భీమరావు భారత్ పార్టీ మాజీ న్యాయమూర్తి ప్రముఖ హైకోర్టు న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ సార్ గారు ఎక్కువ డిబేట్లలో కనపడము. అయితే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రజల తరపున ఎక్కువగా మాట్లాడడము జరుగుతూ ఉంది. కాబట్టి దాన్ని జీర్ణించుకోలేక ఈ తెలుగుదేశం ప్రభుత్వము మా బహుజన అయినటువంటి మా ఆయనతో 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు కట్టడం జరిగింది. ఆ కేసు ఏమిటంటే సివిల్ తగాదులో ఆయన పోయేసి వేరే రెడ్డికి ఈ వ్యక్తికి పొలం డిస్కషన్లో తీసుకొని ఈ కేసు తీసుకొని విజయవాడకి వెళ్ళి ఆయనతో మాట్లాడి వచ్చడం జరిగింది. అయితే ఆ సివిల్ తగాదులో మామూలుగా సాధారణంగా మనము లాయర్ దగ్గర పోతే ఓ ఫీజు ఖర్చు అవుతుంది. ఆ సందర్భంలో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆయన పైన నిందారోపణలు చేయాలని చెప్పేసి ఈ వ్యక్తితో 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు కట్టడం జరిగింది. ఈ కేసు ముమ్మాటికి ఇది అబద్ధం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అయితే ఈ కేసు కట్టడానికి గల కారణాలు ఉండాలా, ఆయన ఏం కంప్లైంట్ ఇచ్చినాడు, ఆయన ఏం తప్పు చేసినాడు అనేది మనం పరిశీలన చేసి కేసు కడితే బాగుంటుందని చెప్పి మేము జై భీమ్ భారత్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ ప్రభుత్వాన్ని విమర్శ చేస్తున్నాడు, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. అదేవిధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాడు అని మీరు జడా శ్రావణ్ కుమార్ నోరు నొక్కడానికి చూస్తే 100 మంది జడా శ్రావణ్ కుమార్ లాంటి వాళ్ళు బయటికి లేస్తారని ఈ సందర్భంగా నేను ఈ కూటమి పెద్దలకు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను. అయితే ఆయన చేసేటివి రాజ్యాంగబద్ధంగా ప్రతిదీ ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ రూపంలోనే మాట్లాడతారు. కాబట్టి అది జీర్ణించుకోలేక మీరు ఇలా తప్పుడు కేసులు పెట్టడము చాలా బాధాకరం. నిన్నగాక మొన్న మా సామాజిక వర్గం చెందినటువంటి మహిళతో విజయవాడలో కేసు పెట్టడం ఇది ఇంకా చాలా పిరికి చర్య. ఇలాంటివి మానుకొని ప్రజలకు పరిపాలన మీరు అందిస్తే బాగుంటుందని మేము ప్రజా సంఘాలుగా వివిధ రాజకీయ పార్టీలుగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాబట్టి ఇకనైనా ఈ తప్పుడు కేసులు పెట్టడం మానుకోండి. ఇలాగే మీరు కొనసాగుతారంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఏకమై మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జై భీమ్, జై భారత్.